पतिताञ्च विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्ता नमस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यस्य कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्ण। హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్, మీరందరూ జాయిన్ అయినందుకు చాలా చాలా సంతోషం. అండ్ మనము 18 రోజులు 18 అధ్యాయాల యొక్క యజ్ఞం చేసుకుంటున్నాము. సో మనకి 14 అయిపోయినాయి, 15వ దానికి వచ్చాము. చాలా చాలా ముఖ్యమైన అంశము పురుషోత్తమ యోగం అంటారు. అంటే పురుషుల్లో ఉత్తముడైన వాడు దేవాది దేవుడు. సో శ్రీకృష్ణుడి యొక్క పురుషోత్తమ యోగం అని అంటారు. ఈ యొక్క అధ్యాయాన్ని పురుషోత్తమ మాస్ అని మనకి 2-3 ఏళ్లకు ఒకసారి వస్తుంది. అప్పుడు అధిక మాసంలో అన్నమాట, అధిక మాసంలో పురుషోత్తమ మాస వచ్చినప్పుడు ఈ శ్లోకాలన్నీ తప్పకుండా చదువుతారనమాట. అంటే భగవంతుడు మనకి గుహ్య జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా ఆ జ్ఞానాన్ని ఎలా సముపార్జించుకోవాలి, త్రిగుణాల వల్ల జ్ఞానం ఏమవుతుంది, ఆ తర్వాత ప్రకృతి వల్ల జ్ఞానం ఏమవుతుంది, ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నాము. సో ఇక్కడ 20 శ్లోకాలు మాత్రమే ఉంటాయి, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ అన్నమాట. సో మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. హరే కృష్ణ మాతాజీ, మీకు స్క్రీన్ కనిపిస్తుందా? మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. థ్యాంక్ యూ. సో అధ్యాయం 15
పురుషోత్తమ యోగం. సో మంగళాచరణ్ మనం కంప్లీట్ చేసుకున్నాము. సో మంగళాచరం అక్కడ చేసుకున్నట్లయితే మనం అంకితం చేస్తున్నామా లేదా 2 డేస్ నుంచి. సో అంకితము కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు. సో భగవద్గీత అధ్యాయం 15 పురుషోత్తమ యోగం. ఇక్కడ మనము నిన్న చదువుకున్నది ట్రాప్ అంటే 14వ అధ్యాయము 3 మోడ్స్ అంటే 3 గుణాల మధ్య మనం ఎలా చిక్కుకుపోతాము. ట్రాప్ అంటే చిక్కుబడి ఉండడం అన్నమాట. సో త్రిగుణాల మధ్య మనం ఏ విధంగా ఉంటాము అనేది, ఆ త్రిగుణాలు ఏంటి అంటే సత్యం, రాజసం, తామసం అని చెప్తున్నారు. సో ఇక్కడ ఆ గుణాల్లో మనం ఉన్నాం కాబట్టి ఒక రేస్ ప్రాముఖ్యత కోసం పందెం కడుతూ పరిగెడుతూ ఉంటాము. దేనికోసం పరిగెడుతున్నామో మన గమ్యం మనకు తెలియదు అని చెప్తున్నారు. సో ఇక్కడ గుణములోని కర్మలు అంటే ప్రతి ఒక్క గుణాలు ఉన్నాయి కదా, ఆ గుణాల్లో కర్మలు అంటే ఆ పనులు ఎలా చేసుకుంటాము అని. సో అన్నిట్లో కూడా కృష్ణుని పెట్టుకుని మనం మధ్యలో చేసుకోవాలి. లాస్ట్లో ప్యూర్ లైఫ్ అంటే మన లక్షణాలు అన్నీ నేర్చుకున్న తర్వాత మనం త్రిగుణాలకి లొంగకుండా ఉన్నట్లయితే మంచి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఆ లక్షణాలు ఉన్నట్లయితే ఒక శుద్ధమైన జీవితాన్ని, పవిత్ర జీవనాన్ని గడుపుతూ భగవద్ధామానికి చేరే అవకాశం ఉంది అని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. సో ఇక్కడ మనకి హోమ్ అంటున్నారు. ఇది చూడండి ఎంత విచిత్రంగా ఉంది. మీ ఇల్లు ఎక్కడా అని ఎవరైనా అడిగితే మనం ఎప్పుడైనా గోలోకం అని చెప్తామా? హరే కృష్ణ. లేదు మాతాజీ, చెప్పండి. చెప్పాం కదా, మా ఇల్లు సోమాజిగూడలో ఉంది, పంజగుట్టలో ఉంది, లేదా ఇంకెక్కడో ఉంది అని మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ యొక్క పేరే చెప్తాం. కానీ ఈ ప్రెజెంట్ మనం ఏదైతే ఉంటున్నామో అది నిజమైన గృహం కాదు మనకి. ఏదో అద్దె ఇల్లు లాంటిదనమాట. మనం వచ్చాము ఈ భూలోకానికి. సో భగవంతుడు మనకు ఒక ప్లేస్ ఇచ్చారు, అక్కడ మనం ఉంటున్నాము. అందుచేత ఇక్కడ హోమ్ అని ఎందుకు ఇచ్చారు పురుషోత్త యోగంలో అంటే మనం నిజమైన ఇల్లు అనేది భగవంతుడి యొక్క ధామం. రాధాకృష్ణ ఎక్కడుంటే అదే మన ఇల్లు అన్నమాట. సో హోమ్ అనేది ఇక్కడ సంక్షిప్త నామం ఇచ్చి హెచ్ అంటే ఇల్లా లేదా వాకిలా అని అంటున్నారు. అంటే ఇల్లా లేదా హోటలా అని ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారు. అంటే అదనమాట. సో అదేంటి అనేది మనం చూద్దాం. ఓ అంటే ఆన్ అండ్ ఆన్, ఓవర్ అండ్ ఓవర్ అగెయిన్ అంటే మళ్ళీ మళ్ళీ వద్దన్నా అదే పని చేస్తూ ఉంటాం. కొన్ని పనులు మనం వద్దన్నా చేస్తామా? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. చేస్తూనే ఉంటాం కదా. భక్తి చెయ్యొద్దు అని ఇంట్లో వాళ్ళు అంటే మనం ఊరుకుంటామా? లేదు మాతాజీ. వాళ్ళని భక్తి చేయమంటే వాళ్ళు భక్తి చెయ్యరు కొందరు. మనం భక్తి చేయమంటే ఓవర్ అండ్ ఓవర్ అగైన్. అది కాకుండా ఇక్కడ ఏమంటే మళ్ళీ మళ్ళీ తప్పులు చేయడం అనేది ఒక ఉదాహరణగా ఇస్తారనమాట. మళ్ళీ ఆన్ అండ్ ఆన్ మళ్ళీ మళ్ళీ పుట్టడం, జనన మరణం సైకిల్ అంటే ఆ చక్రంలోనే మనం తిరుగుతూ ఉంటాము అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎం అంటే మెయింటైనర్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ సోల్. అంటే మన యొక్క శరీరాన్ని భౌతిక శరీరం అని అంటాం. భౌతిక శరీరము, మన మనస్సు, ఆత్మల యొక్క పోషకుడు ఎవరు అని మనం తెలుసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఎసెన్స్ ఇన్ 3 వర్సెస్. సో 3 శ్లోకాలు ఇచ్చారు. ఆ 3 శ్లోకాల్లో ఏమిటి, అవి సారాంశం ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. సో ఇల్లా లేక వాకిలా, ఇల్లా లేక హోటలా అని అన్నారు. అంటే మనం ఉండేది చూడండి, ఇల్లు అయితే ఇలా ఉంటది. ఒక్కోసారి హోటల్ రూమ్స్‌లో కూడా ఉంటాం కదా యాత్రలకి అక్కడ ఇక్కడ వెళ్తుంటే. ఈ లగ్జరీస్‌కి తేడా ఉంటదా? హరే కృష్ణ. ఎస్ మాతాజీ, ఉంటది. ఉంటది కదా, చాలా తేడాలుంటాయి. ఇక్కడికి ఒక్క రోజుకున్నా సరే ఏది తెమ్మంటే అది తెస్తారు. అంత నౌకర్లు, చాకర్లు ఉంటూ ఉంటారు. సో లగ్జరీ కొంచెం ఎక్కువ ఉంటది. డబ్బులు కూడా ఎక్కువనే ఖర్చయితాయి. ఇంట్లో అయితే మన పనులు మనం చేసుకోవాలి. సో ఇలా ఉంటుంది. ఇక్కడ కొంచెం భవనం బానే 2 అంతస్తుల మేడ చూపిచ్చారు. కానీ మనకంతా ఉండే చిన్న చిన్న అపార్ట్మెంట్స్, చిన్న ఇల్లులే గదా. సో అదే అన్నమాట. హరే కృష్ణ. సో నెక్స్ట్ ఇల్లా లేకపోతే హోటలా అని అడుగుతున్నారు. నెక్స్ట్ భగవాను వాచ. ఇక్కడ మీరు ఇది చూడండి. ఇవి వృక్షాలు. ఇది ఒక కొండ ప్రాంతము. ఇక్కడ చెరువుంది.
ఈ వృక్షం యొక్క నీడ చెరువులో కనిపిస్తుంది. కనిపిస్తుందా? హరే కృష్ణ. మాతాజీ కనిపిస్తుంది. కనిపిస్తుంది కదా, ఏజ్ అంటారు దాన్ని. సో ఇది మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఈ చెట్లను చూసినట్టయితే వేళ్ళు ఎక్కడో భూమిలోకి వెళ్ళిపోయాయి, మనకు కనిపించట్లేదు. ఇదేమో తలక్రిందులుగా ఉండడం అంటే వేళ్ళు పైకి వస్తున్నాయి అని అర్థం అన్నమాట. మనము మూలం ఏంటి అంటే చెట్టుకి వేరు మూలం. మనం నీరు పొయ్యాలంటే వేరుకి పొయ్యాలి గానీ ఆకులకి, కొమ్మలకి, పువ్వులకి, కాయలకి పోస్తే అలా సరిపోదు. సో తలక్రిందులుగా ఏముంది అనేది భగవానుడు ఏం చెప్తున్నాడు మనము చూద్దాం. ఓకే, శ్లోకం చదవండి. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణాం. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదితం వేదివిత్. హరే కృష్ణ. హరి బోల్. సో పూర్ణ పురుషోత్తమునగు శ్రీ భగవానుడు పలికెను. ఇక్కడ పురుషోత్తమ యోగం కాబట్టి భగవానుణ్ణి పూర్ణ పురుషోత్తముడు అని అంటున్నారు అన్నమాట. సో వేళ్ళు ఊర్ధ్వముగాను, శాఖలు క్రిందగాను, వేదబుక్కులే ఆకులుగాను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షం ఒకటి కలదని చెప్పబడును. ఆ వృక్షము నెరిగిన వాడు వేదములు నెరిగిన వాడు. అంటే ఈ వృక్షం గురించి మనం తెలుసుకున్నట్లయితే పెద్ద పెద్ద మర్రి చెట్లు మీరు చూసారా? దాంట్లో నివసిస్తుంటాడు అని చెప్తారనమాట. సో ఈ మర్రి చెట్టు ఇలా ఉన్నట్లయితే ఈ పత్రాలు ఇవన్నీ ఏంటి అంటే వేదాలు అని చెప్తున్నారనమాట. సో ఈ వేదాల్ని సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు ఈ యొక్క నీడ అంటే వైకుంఠం ఎలా అయితుంటుందో ఆ యొక్క ఛాయనే మనం ఉండే భూలోకం అని తెలుసుకుంటారు, వేదాల్ని ఎరిగిన వారు అని ఇక్కడ చెప్తున్నారనమాట. హరే కృష్ణ. సో ఇక్కడ శాఖలు కిందగాను, వేద బుక్కులే ఆకులుగాను కలిగిన శాశ్వతమైన అస్వస్థ వృక్షం ఒకటి కలదని చెప్పబడును. ఆ వృక్షం నెరిగిన వాడు వేదములను తెలుసుకున్నవాడు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న స్టోరీ మనం చెప్పుకుందాం. ఏంటి అంటే ఇప్పుడు ఈ మొక్క ఉంది, ఇక్కడ చెట్టు ఉంది. ఓకే, ఈ చెట్టు మీద ఇక్కడ ఒక బంగారు గొలుసు వేలాడుతుంది. అది నీడలో ఏం కనిపిస్తుంది? మనం చూసినట్లయితే ఇక్కడ బ్యాంక్ దగ్గర కంటే ఒడ్డుకి ఎవరైనా వచ్చి కూర్చుని అంటే ఒక అతను వచ్చి కూర్చుని ఈ గొలుసు ఇక్కడ చూస్తున్నాడంట. మీకు అర్థమవుతుందా? ఈ బంగారు గొలుసు కోసం దిగుతున్నాడు, ఈత కొడుతున్నాడు, కదిలిపోతున్నాయి నీళ్లు, అతనికి మళ్ళీ కనిపించట్లే. మళ్ళీ పైకి వస్తున్నాడు, కూర్చుంటున్నాడు, మళ్ళీ ఈ గొలుసు చూస్తున్నాడు. తర్వాత ఎవరో పండితులు వచ్చారు అక్కడికి స్నానం చేయడానికి. ఏంటి వీడు కిందకి పైకి ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు, ఏం కావాలి నాయన అంటే, ఇక్కడ నాకు బంగారు గొలుసు మంచి రత్నాల హారం కనిపిస్తుంది, అది దొరకట్లేదు స్వామి అని చెప్తే, ఓరి పిచ్చివాడ ఇది పైన ఉందిరా, ఇక్కడ ఉంది, ఈ చెట్టు ఎక్కితే నీకు కనిపిస్తుంది, అంతేగాని కింద నీళ్ళల్లో ఆ ఛాయను చూసి ఆ బొమ్మను చూసి నువ్వు దిగితే ఇక్కడెక్కడ దొరుకుతుంది, పైన ఉంది చూడు అని చెప్తాడంట. అంటే ఏంటంటే వేదాల్లో రాసి ఉన్నది ఏంటంటే పైన లోకాలు మీరు చూడండి, ఏముంది, భగవంతుడు కనిపిస్తాడు, కిందకి వెళ్తూ వెళ్తూ ఇంత నీచానికి దిగజారవద్దు అనేది చెప్పడం అన్నమాట. హరే కృష్ణ. సో ఇక్కడ డిజైర్ అని అన్నారు. డిజైర్ అంటే మనకి ఏంటి? కోరిక, కామం, అవునా? ఇక్కడ ఊర్ధ్వలోకాలు అంటే గోలోకం అన్నమాట. గోలోకం ఇంత సుందరంగా ఇలా ఉంది. సో ఇక్కడ మనకి ఆ పైనకి కొంచెం కిందకి వచ్చేసరికి దేవతలు కనిపిస్తున్నారు. మీకు కనిపిస్తున్నారా దేవతలు? ఎస్ మాతాజీ. సో లిబరేషన్ అని ఇక్కడ ఇచ్చారు. అంటే మనము యాంతి దేవవ్రత యాంతి అని శ్లోకం చదువుకున్నాం. దేవతల్ని ఏ దేవతల్ని పూజిస్తే ఆ లోకానికి వెళ్ళే ఛాన్స్ మనకి దొరుకుతుందన్నమాట. సో అలా సూర్యుడిని పూజిస్తే సూర్యలోకానికి, ఇంద్రుడిని పూజిస్తే ఇంద్రలోకానికి, అలా ఈ రకరకాల లోకానికి ఆఫ్టర్ లిబరేషన్ మనం వెళ్తాము అని చెప్పుకోవడం. సో ఇది బాగానే ఉంది. మళ్ళీ కిందకి వెళ్ళినట్లయితే మనకేమవుతున్నాయి? జంతువులు కనిపిస్తున్నాయి. మీకు కనిపిస్తున్నాయా? ఎస్ మాతాజీ కనిపిస్తుంది. లాంటిది, ఒక జింక లాంటిది, మళ్ళీ ఒక ఆవు, ఇలా. అంటే మనం కొన్ని ఈ కోరికల వల్ల కిందకి వెళ్తే సరే కొన్ని టెంపరీగా పూజలు చేశాము అవి అని అనుకుంటేనేమో
దేవత లోకానికి వెళ్తాము, కానీ మళ్ళీ భూలోకానికి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇంకా ఇంకా పాపాలు ఎక్కువ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఇక్కడికి వెళ్ళే జంతు జన్మ ఎత్తే అవకాశం మనకుంది అని చెప్తున్నారు. ఇంకా కూడా వెళ్తే జలచరాల్లాగా నీళ్ళల్లో పుట్టేది, సో పాతాళానికి నరకానికి వెళ్ళిపోయే అవకాశాలు మనకున్నాయి అని అని ఇక్కడ ఈ బొమ్మ చూపిస్తున్నారు. ఈ బొమ్మని మళ్ళీ వర్ణిస్తారు, చూద్దాం. ఇక్కడ ప్రతిబింబం నుండి మనం ఎలా విముక్తుల్ని చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రతిబింబం అన్నాం, నీళ్ళల్లో చూసాం కదా ఆ మొక్కని. సో వాడు వెతుకుతున్నాడు గొలుసు కోసం, ఆ బంగారం కోసం. కానీ అది కరెక్ట్ ప్రతిబింబాన్ని చూసి మనం విముక్తిని ఎలా చేసుకోవాలి, అదే నిజం అనుకుని మనం ఆ భ్రమలో ఉంటున్నాం. ఎందుకు అంటే మన ఇంద్రియాలు చాలా అపూర్ణ ఇంద్రియాలు అన్నమాట. అంటే మనం చూసేదంతా తప్పే, మనం మాట్లాడేది అవన్నీ అన్నీ కూడా సంపూర్ణంగా లేవు అని చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ ప్రతిబింబం నుండి మనం ఎలా విముక్తుల్ని చేసుకోవాలి. మనం ప్రతిబింబం చూసాము, అదే కావాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఆ పండితుడు ఆ చెరువు దగ్గరికి రాలేదు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టోరీలో. అప్పుడు అతను రోజు వస్తాడు కదా, ప్రయత్నం చేద్దాం మళ్ళీ ఇవాళ దొరుకుద్దేమో, ఇవాళ దొరుకుద్ది. మన లైఫ్లో కూడా అంతే అన్నమాట. ఏదన్నా చిన్న చిన్నవి మనం పోగొట్టుకుంటే సరే భగవంతుడు మనకి ఇవ్వలేదేమో అనుకొని మనం మర్చిపోయి మళ్ళీ భక్తిలోకి రాకుండా మనం అదే ఆలోచిస్తాం. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. సో అంబిషన్ అనేది ఆ మెటీరియల్ డిజైర్స్, ఏదైతే భౌతికమైన ఆలోచనలు ఉంటాయో వాటి మీద ఉండడం చాలా చాలా తప్పు. అప్పుడు అవి తీసేస్తేనే మనం విముక్తి అవుతుంది. సో విముక్తి అవడం అంటే ఇవి చెప్తున్నారు వీళ్ళు. సరి అయిన ఉపాధి, ఆసక్తి ద్వారా అనాసక్తి. సరి అయిన ఉపాధి అంటే మనం చేసే కర్మ, ఉద్యోగం కానీ ఏదైనా. ఆసక్తి నుండి అనాసక్తికి రావాలి అంటే దురాశ అనుకోవచ్చు ఇక్కడ ఆసక్తి అంటే. నిన్న మొన్న మనం చెప్పుకున్నాం, చిన్న ఉద్యోగం ఉంటే లేదు, పెద్దది కావాలి. కానీ ఇక్కడ ఆసక్తి ద్వారా అనాసక్తికి వస్తే విముక్తి అయిపోతాం. పర్వాలేదు, ఏమవుతుంది చిన్న ఉద్యోగం చేసుకుంటే. ఇప్పుడు చూడండి, మనం అవకాశం దొరికిందని 10th అయిపోయాక, ఇంటర్ అయిపోయాక, డిగ్రీ అయిపోయాక పీజీ చేస్తాం. పీజీ చేసిన తర్వాత రీసెర్చ్ కూడా చేసి ఉంటాం, అండ్ ఐ మీన్ పిహెచ్డి. దట్ ఈస్ ద హైయెస్ట్ అన్నమాట. అంత హైయెస్ట్కి వెళ్ళి కూడా ఓ చిన్న స్కూల్ టీచర్ లాగా పనిచేస్తే ఓ చిన్న చూపు చూడడం అనేది అప్పుడేంటి అనాసక్తి కలిగిందనమాట. సరే పర్వాలేదు, నాకు అవసరం, నాకు అవకాశం దొరికింది, నేను పెద్దగా చదువుకున్నాను, కానీ ఇక్కడ ఉద్యోగం చేయడంలో కూడా నాకు ఒక తృప్తి ఉంది పిల్లలకి చెప్పడం అనేదాన్ని అనాసక్తి అని అంటారు. ఆసక్తి నుండి అంటే పిహెచ్డి చేస్తే పెద్ద ప్రొఫెసరో రీడరో ఒక యూనివర్సిటీలో ఉండవలసిన వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబ భారం నుండో ఏదో కారణాల వల్ల చిన్న ఉద్యోగం చేస్తున్నారు అంటే ఆసక్తి నుండి అనాసక్తికి రావడము. అంటే కొంత విముక్తి అనేది కలిగింది. సరే నేనైతే జాబ్ చేస్తున్నాను కదా, అస్సలు చేయకుండా లేను కదా అనేది ఒక తృప్తి అనేది మనకి దొరుకుతుంది. దాన్ని విముక్తి అని అంటారు. అంటే ఎలిజిబిలిటీ ఉండి కూడా మనం చిన్నదాన్ని సంతృప్తిగా తీసుకోవడం అనేది అనాసక్తి. నెక్స్ట్ భౌతిక ప్రకృతిపై ఈశ్వర భావాన్ని త్యజించడం. సో భౌతిక ప్రకృతి అంటే సామాన్యంగా చెట్లు, నీరు, కొండలు, ఆ ప్రాంతాలు అన్నమాట. సో ఈశ్వర భావాన్ని అంటే వాటిని అన్నింటినీ పూజించండి అన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము, మనకు స్థలం కావాలని చెట్లు కొట్టేస్తాము, రాళ్ళు కొట్టేస్తాము, ఏదేదో చేసి మొత్తం ప్రకృతిని అంతా పాడు చేసేస్తున్నాం. అవి కాకుండా ఇంకా బయోటెక్నాలజీ అని ఒకటి కనిపెట్టేసి మొక్కలన్నీ ఇంకా సహజమైన మొక్కలు కనిపించకుండా, ఈ రోజుల్లో చూడండి, ఒక పందిని చూపించాలంటే పిల్లలకి మీరు చూపించగలరా? సూకరం అంటారు. చూపించగలరా మీరు ఒక పందిని చిన్నపిల్లలకి? లేదు మాతాజీ, చూపించలేరు, లేవు, అవి ఎక్కడో పోయినాయి, రైట్? అట్లే ఒక టైగరు, పులినంటే అవి క్రూర మృగాలు, మనం చూపించలేము. కానీ మామూలుగా ఒక పిల్లి, కుక్కని కానీ, ఒక పిట్టని కానీ, పిట్టలైతే లేనే లేవు, మామూలుగా ఉండే స్పారోస్ అంటాం కదా, పిచ్చుకలు, అవి లేనే లేవు, ఎక్కడో కనిపిస్తున్నాయి పల్లెటూర్లలో. అక్కడ ఇక్కడ సిటీ ప్రాంతాల్లో అవి కనిపించట్లేదు. కాకి ఫర్ ఉదాహరణ, కాకి కనిపిస్తుందా? సిటీలో అస్సలు కనిపించదు. సో ఆ విధంగా మనకి
ప్రకృతిని పూర్తిగా పాడు చేసేసాం కాబట్టి మనకి మళ్ళీ 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 అందులోనే దొర్లుకుంటూ వస్తామని నెక్స్ట్ చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఓ అంటే ఆన్ అండ్ ఆన్, మళ్ళీ 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 ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ ఆధ్యాత్మిక ప్రపంచము, భౌతిక ప్రపంచం. సో ఇక్కడ 2 ప్రపంచాలు మనకి చూపిస్తున్నారు. ఇది భౌతిక ప్రపంచం అంటే ఎర్త్ అన్నమాట. ఇదంతా కూడా ఆధ్యాత్మిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచంలో చక్కగా రాధాకృష్ణులు ఇక్కడ ఉన్నారు. గోపికలందరూ పూజ చేస్తున్నారు. కొందరు కొలలోంచి పువ్వులు తీసుకుంటున్నారు. కొందరేమో పువ్వులు ఎక్కడి నుండో పట్టుకొని వస్తున్నారు. కొందరు ప్రేయర్స్ చేస్తున్నారు. ఇంత బాగుంటదనమాట. అయితే మనం గుడికి వెళ్తే ఇవన్నీ కూడా చూడగలుగుతాయి. చూడండి ఇక్కడ భజన కీర్తన కూడా జరుగుతూ ఉంది భగవంతుడికి. సో ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఏముందో మనం చూద్దాం. ఆధ్యాత్మిక ప్రపంచాన్నే మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నారు. అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని చంద్రునిచే గాని విద్యుత్తులచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ జగత్తుకి ఎప్పుడు తిరిగి రారు. 15.6లో భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు మనము పగలంతా 4 రోజులు సూర్యుడు రాకపోయేసరికి పిచ్చి పట్టింది కదా మనకి, అవునా కదా? చాలా అసలు ఏంటి ఈ ప్రపంచం, అసలు ఉండాలనిపించే. ఇంట్లో ఉంటాము, ఇంట్లో ఉన్నా సరే కొంచెం వెలుతురు అనేది మన కళ్ళకి చాలా ఇంపుగా ఉంటది, బాగుంటది. సో ఆ ఒక్క సూర్యుడు రాకపోతేనే మనం ఉండలేకపోతున్నాం. వెలుతురు సో రాత్రిపూట చంద్రుడిని చూస్తే ఎంత సంతోషం వేస్తుందో, అలా దివ్య ధామం ఇవి కాకుండా, ఈ యొక్క కాంతితో కాకుండా, అవి లేకపోయేసరికి మనం ఏం చేస్తాం, లైట్లు వేసుకుంటాం, విద్యుత్తు కరెంటు వాడుకుంటూ ఉంటాం కదా. సో దానివల్ల మనము మన ఇంటిని, మన పరిసరాలని ప్రకాశింపజేయబడతాం. కానీ ధామం ఎప్పుడు ఉంటుందంటే, ఎలా ఉంటుందంటే, ఒక సూర్యుడితో కానీ చంద్రుడితో కానీ లేదా విద్యుత్తుతో కానీ వెలుతురు అవసరం లేదు. 1000 సూర్యుళ్ళు ఉన్నట్టుగా ఎప్పుడు కాంతివంతంగా ఉంటుంది. అలాంటి నా ధామానికి వచ్చిన వారు మళ్ళీ ఈ జగత్తుకి ఎప్పుడు కూడా తిరిగి రారు అని చెప్తున్నారు. ఈ శ్లోకం చదవండి. మనీషా మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. न तद्भाष्याते सूर्यो न सास्कार्जोक न पावकः यद्गत्वा न विवर्तन्ते तद्धामा परमं मम. హరి బోల్. సో అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని చంద్రునిచే గాని విద్యుత్తులచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరిన వాడు తిరిగి జగత్తుకెప్పుడు తిరిగి రారు. హరే కృష్ణ. సో అవర్ లాస్ట్ కనెక్షన్ మమైవాంసో జీవలోకే. చాలా మంచి శ్లోకం ఇది. చూడండి, లాస్ట్ ద కనెక్షన్ అని అంటే, మనం మామూలుగా ఈ భౌతిక ప్రపంచంలో ఏంటి అంటే, మన అంశలు ఎవరు అంటే మన పిల్లలు. ఓకే. సో మన పిల్లల్ని మనం ఏ రీతిగా పెంచాలో అలా పెంచుతాము, పెద్ద చేస్తాము. కానీ మన దగ్గరే ఉండాలని మన రూల్ ఉందా? హరే కృష్ణ. లేదు మాతాజీ. లేదు కదా. సో మన దగ్గరే ఉండాలని ఏం రూల్ లేదు. ఒక్కొక్కరు ఉంటారు చక్కగా తల్లిదండ్రుల దగ్గర, కానీ అందరూ ఉండాలని ఏం లేదు. వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారు, అక్కడ చదువుకుంటారు, అక్కడ మంచి ఉద్యోగాలు చేసుకుంటారు, ఎక్కడో ఒక దగ్గర సెటిల్ అవుతున్నారు. కానీ తల్లిదండ్రులు ఏంటంటే, యశోదామాత కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకాకి మథురాకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక ఇంకా జీవితాంతం ఆమె ఏడుస్తూనే కూర్చుంది, ఎదురు చూస్తూనే ఉందన్నమాట. అలా మనం ఎదురు చూస్తాం మన పిల్లల కోసం, కానీ రావాలని కూడా లేదు. ఇది భౌతిక ప్రపంచం. తల్లిదండ్రులది ఆ దశ అయిపోయింది. వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తామా చెయ్యమా అది వేరే విషయం. కానీ భగవంతుడు మనలా కాదనమాట. నా పిల్లలు వెళ్ళిపోయారు, కష్టాలు పడుతున్నారు, ఒక జన్మెత్తారు, ఇంకో జన్మెత్తారు, ఇంకో జన్మ, ఎన్ని జన్మలు అక్కడ దొర్లుకుంటూ ఉంటారు. నేను కొంచెం భగవద్గీత చెప్తే వాళ్ళకి తెలిస్తే ఈ భక్తి చేస్తే నా దగ్గరకు వచ్చేస్తారు అని ఎన్నో వివిధ ప్రయత్నాలు భగవంతుడు చేసి ఆయన దగ్గరికి రప్పించుకోవాలని చూస్తున్నారు. ఎందుకు రప్పించుకోవాలని చూస్తున్నారంటే, ఈ భౌతిక జగం అంతా కూడా అశాశ్వతం అన్నమాట. సో ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. ఈ బద్ధ జీవనం కారణంగా మనస్సుతో కలుపుకొని 6 ఇంద్రియాలను కూడి వారు తీవ్ర సంఘర్షణ గావించుచున్నారు. సో ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు.
ఇప్పుడు నిజ జీవితంలో కూడా పిల్లలు విదేశాలకి వెళ్ళారు అంటే వాళ్ళు బాగా సంపాదించేసి ఎంతో హాయిగా ఉన్నారని ఎవరు అనుకోలేరు అనమాట. పక్క వాళ్ళు అనుకుంటారు, ఎదురు వాళ్ళు, కానీ స్వయంగా వాళ్ళకి మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులకి ఎంతో బాధేస్తుంది. ఎందుకు అనవసరంగా అక్కడ వెళ్ళాడు, ఇక్కడ ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి, వాడు ఇక్కడే ఉండుంటే బాగుండేది అని మనకి అనిపించినట్టే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమంటున్నారంటే, ఏవైతే 6 ఇంద్రియాలు ఉన్నాయో వాటి వల్ల వాళ్ళకి వచ్చే కోరికల్ని అదుపు చేసుకోలేక వాళ్ళు తీవ్ర సంఘర్షణ అంటే యుద్ధం చేస్తున్నారు. అందుకని వాళ్ళు నా అంశాలు కాబట్టి ఏదో ఒక టైంలో అంటే ఏదో ఒక జన్మలో నా భక్తి కలిగి వాళ్ళు నా దగ్గరికి వస్తారు అని ఆయన అనుకుంటున్నారు. అయితే ఇక్కడ అవర్ లాస్ట్ కనెక్షన్, వై డిడ్ వి లూజ్ అవర్ కనెక్షన్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అవును, ఎందుకు కనెక్షన్ పోయింది మనకి మా పిల్లలకి ఎందుకు కనెక్షన్ పోయింది, భగవంతుడికి మనకి ఎందుకు కనెక్షన్ పోయింది అంటే వెరీ సింపుల్ రీజన్, కోరికలే, ఇంకా వేరేదేమీ లేదు. భగవంతుడు వచ్చి చెప్తే కూడా భగవద్గీత భగవంతుడు వేరే రూపంలో వచ్చి చెప్తే కూడా ఈ జన్మకి చాలే, ఇది బాగుంది కదా ఇక్కడ. ఇంద్రుడు కూడా శూకరంలాగా పుట్టినప్పుడు నారదుడు వచ్చి చెప్తాడంట, ఇంకా చాలు నాయన, నీ జన్మ నీ శాప విమోచనం అయిపోయింది, నువ్వు ఇంద్ర పదవికి వచ్చేసేయ్ అని అంటే, లేదు నారద, నాకు ఇక్కడ చాలా బాగుంది, ఇంతమంది పిల్లలు ఈ బురద తింటున్నా అని అన్నాడంట. అలా ఇక్కడ మనకి ఇదే బాగుంది, భగవంతుడు అని పిలుస్తుంటే కూడా వద్దు అని అనుకుంటున్నాం మనం. ఇదే జన్మ మృత్యు జరా వ్యాధిలోనే తిరుగుతూ ఉందామని, అందుకనే ద లాస్ట్ కనెక్షన్ అని అంటున్నాడు. సో భగవంతుడు వస్తున్నాడు మన దగ్గరికి, చెప్తున్నాడు. అప్పుడెప్పుడో సూర్యుడికి చెప్పాడు ఎన్నో ఏళ్ల కిందట, సంవత్సరాలు కిందట, అవన్నీ మరుగున పడిపోయాను. మళ్ళీ 5000 సంవత్సరాల క్రిందట అర్జునుడికి చెప్పాడు, దాన్ని కూడా మరుగున పడిపోయాడు. కానీ నెమ్మదిగా ఇస్కాన్ వాళ్ళు, ఇంకా వేరే పెద్ద పెద్ద ఆచార్యులందరూ కూడా, లేదు, భగవద్గీత ఈజ్ ఎ మాన్యువల్ ఫర్ మ్యాన్ కైండ్, మంచి జీవనం సాగించడానికి భగవద్గీత చదవాలి అని మళ్ళీ వెలుపలికి తీసుకొచ్చారనమాట. సో ఆ విధంగా మనం తెలుసుకుంటున్నాం. మనం తెలుసుకొని ఊరుకోవాలా, అందరికీ చెప్పాలా? అందరికీ చెప్పాలి అందరికీ చెప్పి అందరినీ భక్తులు చేయాలి. అందరూ అహింస పాటించేటట్టు మనం ట్రై చేయాలి. మన మాట వాళ్ళు వినాలి అని ఏం లేదు, ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు, కానీ చెప్పేంత వరకు చెప్తూ ఉండాలన్నమాట. అప్పుడు అందరూ భక్తులు అయితే అందరం కలిసి చక్కగా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఈ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. మై వంశో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. హరే కృష్ణ. హరి బోల్. ఈ బద్ధ భౌతిక జగమందలి జీవులందరూ నా శాశ్వతాంశలు. చూసారా ఇక్కడ ఎంత ముద్దుగా చెప్తున్నాడు. మన కొడుకుకు కూడా మనం ఎవరే నువ్వు నాతోనే పుట్టినవరా, నా యొక్క జీవం నీలో ఉంది, నా యొక్క అంశ నువ్వు అని మనం చెప్తే కూడా సరేలే మమ్మీ నీకు చాదస్తాం అంటారు. కానీ భగవంతుడు చూడండి, వీళ్ళు శాశ్వతాంశలు అంటున్నాడు, అంటే పర్మనెంట్ అన్నమాట. వీఆర్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. సో కృష్ణ గుణాలు కొన్నన్నా మనకు ఉండాలి, అవునా? సో ఆయన అంటున్నారు అలాగా, ఈ జీవులందరూ అంటే అన్ని జీవాలు, ఒక్క మనుషులే కాదు, ఆల్ అన్నమాట. సో బద్ధ జీవనం కారణంగా మనస్సుతో కలుపుకొని 6 ఇంద్రియాలు కూడి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు. సో ఆ కోరికల వల్ల, ఈ 6 ఇంద్రియాల వల్ల వాళ్ళు తీవ్ర యుద్ధం చేస్తున్నారు అని చెప్తున్నారు. సో భౌతిక అస్తిత్వము అంటే ఏంటి అనేది, వాయువు గంధము మోసుకొని పోవున్నట్లు జీవుడు భౌతిక జగమున విభిన్నములైన తన భౌతిక భావ సంస్కారములను ఒక దేహం నుండి వేరొక దేహంనకు కొనిపోవచ్చుండును. ఈ విధంగా అతడు ఒక దేహం గ్రహించి తిరిగి వేరొక దేహాన్ని గ్రహించుటకై దానిని విడిచుచుండును. హరే కృష్ణ. సో నెక్స్ట్ ఈ శ్లోకం చదవండి. మనీషా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.
హరే శరీరం యదవాప్నోతి యచ్చాప్యుతమేశ్వరః గృహీత్వైతాని గృహీత్వాని సంయాతి వాయుర్గణాని వాశయాత్. హరి బోల్. యదవాప్నోతి యచ్చ పుత్రమతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. హరి బోల్. సో ఇక్కడ వాయువు గంధం మోసుకొని పోయినట్టు, అంటే గంధం అంటే ఇక్కడ సువాసన అని చెప్పుకున్నాం మనం. ఓకే, వాయువు నుండి ఒక చల్లని గాలి కాకుండా మనకు ఒక సువాసన ఎలాగైతే వస్తుందో, ఇప్పుడు గాలి అనేది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి అలా పోతూనే ఉంటుంది. మనము అగరబత్తి ఊదిబత్తి ఒక దగ్గర పెట్టామనుకోండి, ఇల్లంతా మంచి వాసన వస్తుందా? వస్తుంది కదా. ఇప్పుడు మన ఇంట్లో మల్లెపూల చెట్టు, లిల్లీ పూల చెట్టు ఉంది. సో దాని నుండి వచ్చే పరిమళం, ఆ పుష్పం నుండి వచ్చే పరిమళం ఎలా ఉంటుందంటే ఆ గాలి మోసుకొని పోతుంది. సో దానివల్ల అలా జీవుడు ఒక భౌతిక జగాన్ని, విభిన్నమైన భౌతిక భావ సంస్కారాలు, అంటే మనం ఏం చెప్పుకున్నాము, స్థూల శరీరము, సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే బుద్ధి, అహంకారము, ఇంకా ఆత్మ, ఇవి ఉన్నాయి కదా, మనస్సు. సో ఇవన్నీ కూడా ఒక్క శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్తూనే ఉన్నాయి అన్నమాట. సో వెళ్తూ ఉన్నప్పుడు ఆ దేహం గ్రహించి వేరొక దేహాన్ని గ్రహించుటకే దానిని విడిచుచుండును. సో ఒక దేహము వదిలేసి ఇంకో దేహానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి అని చెప్తున్నారు. హరే కృష్ణ. ఇక్కడ పునర్జన్మ వలయం. ఈ విధంగా జీవుడు వేరొక స్థూల దేహంను గ్రహించి మనస్సుతో కూడిన ఒకానొక రకమైన కర్ణములు, నయనములు, జిహ్వ, నాసిక, స్పర్శను పొందును. ఆ విధంగా అతడు ఒక ప్రత్యేక రకమైన ఇంద్రియార్థములను అనుభవించును. హరే కృష్ణ. మాతాజీ మ్యూట్ లో ఉండండి. సో పునర్జన్మ వలయం ఎలా ఉంటుందంటే, ఒక దేహం నుండి ఇంకో దేహానికి, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా నేర్చుకున్నాం కదా. సో దేహం మన మార్పు ఎలా చెందుతుంది, చిన్నప్పుడు ఒకలాగుంటాం, కౌమార దశలో ఒకలాగుంటాం, వృద్ధాప్యంలో ఒకలాగుంటాము, తర్వాత ఈ దేహము మార్పుకి చెందుతుంది అన్నమాట. సో ఒక్క దేహం నుండి ఇంకో దేహానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఉంటాయి అని చెప్తున్నారు. స్థూల మనస్సు ఉంటుంది, తర్వాత ఒకానొక రకమైన కర్ణములు అంటే చెవులు, నయనములు అంటే కళ్ళు, జిహ్వ అంటే నాలిక, నాసిక అంటే ముక్కు, స్పర్శ అంటే స్కిన్ అన్నమాట. సో ఇవన్నీ కలిగి ఉంటుంది ఆ దేహం. కానీ పూర్వజన్మలో ఏమున్నాం మనము ఏంటి అనేది జీవుడికి గుర్తు ఉండదన్నమాట. సో అందుకనే ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు సూకరం, ఇందాక ఉదాహరణ తీసుకున్నాం చూడండి, మళ్ళీ సూకరం ఎందుకు చూపిస్తున్నారంటే, ఈ మలమూత్రాలు ఇవన్నీ కూడా మనకి చూస్తేనే ఒక ఫిల్తీ ఏరియా, నచ్చదు మనకి కదా. సో కానీ దీన్నే ఎంత బాగా ఆస్వాదిస్తూ ఆనందంగా ఉంటుంది ఈ సూకరం అనేది ఇక్కడ చూపిస్తున్నారంటే, ఈ భౌతిక ప్రపంచం ఇలాంటిదే అన్నమాట. మనం కూడా ఇలాంటి వాళ్ళమే, సూకరం లాంటి వాళ్ళం. మనకి ఇవి ఉన్నాయి, ఇవి ఇచ్చేసారు, కళ్ళు, ముక్కు, చెవులు, నాసికాలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నిటి ద్వారా మనము చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ఈ లోకమే చాలు మాకు అని అనుకోవడం అన్నమాట. 15.9లో భగవంతుడు ఇలా చెప్తున్నాడు, ఇలా ఆలోచిస్తారు జీవులు అని చెప్తున్నాడు. నెక్స్ట్, మూర్ఖులు తెలుసుకోలేరు. ఇక్కడ చూడండి, ఏదో మెకానిక్ అన్నమాట ఇతను. సో మెకానిక్ ఏదో అయింది కారు, ఒకవేళ కార్ నడిపే వాళ్ళకి మెకానిజం వచ్చనుకోండి, ఎక్కడైనా మధ్యలో ఆగితే వాళ్ళకి ఈజీ కదా, అవునా కదా, చాలా ఈజీ, వాళ్ళే రిపేర్ చేసేసుకుంటారు, చేయమని వెళ్ళిపోతారు. కానీ అదే రాదనుకోండి, అప్పుడు ఒక మెకానిక్ ని చూడాలి, కొన్ని అవర్స్ ఆఫ్ టైం ఉంటుంది, ఒక్కోసారి అర్ధరాత్రి ఆగిపోతే నానా ఇబ్బందులు పడవలసి వస్తుంది అన్నమాట. సో జీవుడు, మూర్ఖులు తెలుసుకోలేరని, జీవుడు తన దేహంను ఏ విధంగా విడిచిపెడతాడో, ప్రకృతి గుణ ప్రభావంలో ఏ రకమైన దేహంను అతడు అనుభవిస్తాడో మూర్ఖులు తెలుసుకోలేరు. కానీ జ్ఞాన శిక్షణ పొందిన నేత్రాలు కలిగిన వాడు ఇదంతా చూడగలుగుతాడు. సో ఇక్కడ ఎట్లయితే మెకానిక్ చక్కగా రిపేర్ చేసుకొని బయలుదేరడానికి సిద్ధంగా ఉంటున్నాడో, అదే విధంగా జ్ఞాన శిక్షణ భగవంతుడే ఇస్తున్నాడు మనకి.
అది పొందిన నేత్రాలు కలిగిన వాడు అంటే జ్ఞాన నేత్రం, మన కళ్ళు చక్షువులు కాదు, జ్ఞాన నేత్రాలు కలిగిన వాడు ఇవన్నీ చూడగలుగుతాడు అని చెప్తున్నాడు. చూడగలగడం అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచం అంతా కూడా ఈస్ అశాశ్వతము, అది మనకి శాశ్వతం కాదు, ఇది మనకి అవసరం లేదు అని తెలుసుకోవడమే జ్ఞానము. నెక్స్ట్ ఏం తీసుకుంటే శరీరము, మనస్సు, ఆత్మల పోషకుడు. సో ఎవరు మనకి శరీరాన్ని పోషిస్తున్నారు అని అంటే సామాన్యంగా ఏం ఏం చెప్తాం మనం? మిమ్మల్ని ఎవరు పోషిస్తున్నారంటే హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని అడుగుతాం కదా, రైట్? తండ్రి లేక భర్త అని. తండ్రి లేక భర్త, లేకపోతే ఎవరైతే ఎక్కువ ఇంట్లో సంపాదిస్తున్నారో వాళ్ళు అని మనం చెప్తాం. కానీ మెయింటైన్ చేసేదంతా కూడా ఇప్పుడు భగవంతుడు 2 చేతులతో ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేదు అనుకుంటే తీసేసుకుంటాడు అనమాట. సో అందుకని అంతా మెయింటైన్ చేసేది బాడీని కానీ, మన శరీరాన్ని కానీ, మన మనస్సుని కానీ, మన ఆత్మని కానీ పోషించేవాడు ఒక్కరే. ఎవరు అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అని చెప్తారు. ఆయన విశ్వ పోషకుడు అనమాట. సో సమస్త జగమందలి అంధకారమును నశింపజేయు సూర్యుని తేజస్సు నా నుండియే ఉద్భవించుచున్నది. ఇది ఇంతకుముందు మనం చదువుకున్నదే. సూర్యుడి తేజస్సు నా నుంచే వస్తుంది, అదే విధంగా చంద్రుడి తేజస్సు కూడా, అగ్ని తేజం కూడా నా నుండియే కలుగుచున్నది. సో ఇప్పుడు మనం యజ్ఞాలు చేయడము, ఇవన్నీ చేయడము కలియుగంలో చాలా కష్టము అని చెప్తున్నారు. ఎందుకు అనంటే భగవంతుడు చెప్తున్నాడు, అగ్నిదేవుణ్ణి నేనే, సూర్యుణ్ణి నేనే, చంద్రుణ్ణి నేనే. మరి విడివిడిగా వాళ్ళకెందుకు పూజలు చేయడం? నన్నే స్మరించండి, పొద్దున్నే లేచి చక్కగా జపం చేసుకోండి, కృష్ణుడికి ఆరాధన చేయండి, వాళ్ళందరికీ కూడా చేసినట్లు అవుతుంది అని చెప్తున్నారు. చాలా క్లియర్గా చెప్తున్నారు. సో మీరు ఎప్పుడైనా యజ్ఞాలకి అటెండ్ అయినా, వేరే పూజలకి వెళ్ళినా కానీ భగవంతుడిని తలుచుకోండి, అక్కడ కూర్చొని జపం చేసేసుకుంటే మనకి ఇక్కడ ఈ పూర్తి అవుతుంది, అది కూడా సరిపో, 2 కూడా మనకి ఈజీగా ఉంటుంది. సో మనం ఎప్పుడైతే భగవంతుడికి పూజ అంటే భగవానుడు అంటే ఒకడే, ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ, పురుషోత్తముడు. సో ఆ పురుషోత్తంకి మనం పూజ చేసుకున్నట్లయితే, మనసు నిండా నింపుకున్నట్లయితే వేరే వాళ్ళకి పెద్దగా చేసే అవసరము మనకు ఉండదు. మనకున్న అంధకారం అంతా కూడా తొలగిపోతుంది. హరే కృష్ణ. ఇక్కడ శరీరాన్ని పోషించేవాడు కూడా నేనే అంటున్నాడు కృష్ణుడు. చూడండి, హాయిగా తోటలో కూర్చున్నాడు, ఆవులన్నీ కూడా మేస్తున్నాయి, ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారు. నేను ప్రతి గ్రహమునందు ప్రవేశింతును. సో ఇక్కడ మన ఇంట్లో పెళ్ళి అవ్వకపోయినా, ఉద్యోగం రాకపోయినా, గ్రహాలు అనుకూలించలేదు అని అంటుంటారు. కానీ భగవంతుడు ప్రతి గ్రహణంలోకి వెళ్తూ ఉంటాడంట. నవగ్రహాలు ఉన్నాయా మనకి? పేర్లు తెలుసా మీకు? ఎస్ మాతాజీ, ఉన్నాయి. తెలిస్తే చెప్పండి. సూర్యగ్రహము, చంద్రగ్రహము, చంద్రుడు, రాహువు, కేతువు, బుధుడు, శుక్రుడు, హరే కృష్ణ. ఎవరైనా కుబేరుడు అన్నారా? లేదా? కుబేరుడు నా చెవులు పర్వాలేదు, వినిపిస్తున్నాయి. కుబేరుడు గ్రహం కాదమ్మా, ధనాగారాన్ని చూసుకునేవాడు కుబేరుడు అనమాట, లక్ష్మీ ధనాగారాన్ని. ఓకే, సో ధనాగారానికి రాజు కుబేరుడు. రాక్షస వంశానికి చెందినా సరే ఆయన కుబేరుడు అనమాట. ఆయన దగ్గర చాలా ధనాగారం ఉంటుంది. సో ఇక్కడ ప్రతి గ్రహంలో ఆయన ప్రవేశిస్తాడంట. మనకి జాతకాలు చెప్తారు కదా, వీళ్ళు చక్రాలు గీసి, గళ్ళు గీసి, ఈ గ్రహం నుంచి ఈ గ్రహంలో నీకు ఇది ఉందమ్మా, అందుచేత ఈ పూజ, ఇది ఒక పరిహారం అని చెప్తూ ఉంటారు. కానీ మనం హెడ్ క్వార్టర్స్లోనే ఉన్నాం, కృష్ణ కాన్షియస్లో. సో కృష్ణుడికి పూజ చేస్తే కృష్ణుడు అంటున్నాడు ఈ గ్రహం నుండి ఆ గ్రహం. ఆయనకి ఇష్టమైతే పెళ్లి చేసేస్తాడు, టైం రాలేదు మనకి. పెళ్ళి అయ్యేది ఉంటే అయిపోతుంది, ఉద్యోగం వచ్చేది ఉంటే వచ్చేస్తుంది. కానీ కృష్ణుడిని నమ్ముకొని ఉన్న వాళ్ళకి త్వరగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో నేను ప్రతి గ్రహమనందు ప్రవేశింతును, నా శక్తి చేతనే అవి తమ కక్షే అందు నిలిచి ఉన్నవి. నేనే చంద్రున్నై సర్వపు ఔషధులకు జీవన రసాన్ని సమకూర్చుచున్నాను అని అంటున్నాను. ఔషధాలు అంటే ఏంటి? మందు మొక్కలు అన్నమాట.
మనకి ఇప్పుడు వేప తెలుసా మీకందరికి? కృష్ణుడు వెనకాల ఒక పారిజాత మొక్క ఉంది. ఇవన్నీ పారిజాత పుష్పాలు. కృష్ణుడికి చాలా ఇష్టం. ఇవి ఈవినింగ్ పూస్తాయి, తెల్లారేసరికి కింద నేల రాలుతాయి. సో మనం నేల రాలుతాయి అని చెప్పి కొందరు బట్టపరిచి ఆ పువ్వుల్ని భద్రపరుచుకుని భగవంతుడికి అర్పించుకుంటారు. అలా చేస్తారనమాట. సో ఇలా ఇటువంటి ఇది పారిజాతం పుష్పం కూడా ఒక ఔషధి మొక్క. అలాగే వేప కూడా ఒక ఔషధి మొక్క. చాలా ఉంటాయి ఔషధాల మొక్కలన్నమాట. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అంటాం కదా. సో ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్‌కి అంతా కూడా వాటి యొక్క రసం. ఇప్పుడు లవంగాలు ఎప్పుడన్నా తిన్నారా? నోట్లో వేసుకున్నారా? ఎస్ మాతాజీ. లవంగాలు ఏ ఏ జబ్బుకి వాడతారు? మాతాజీ. ఏ జబ్బుకి వాడతారు లవంగాలు? దగ్గు వస్తే. వెరీ గుడ్. సామాన్యంగా దగ్గు వచ్చినా, పళ్ళ ప్రాబ్లం ఉన్నా ఆ లవంగాన్ని చప్పరించి ఆ రసాన్ని పీల్చండి అని. ఈ రసం ఎక్కడిది అంటే చంద్రుడు ఇస్తున్నాడు అని కృష్ణుడు చెప్తున్నాడు. ఔషధాల్లో ఉండే రసాన్ని నేనే. అయితే మనం అన్ని మొక్కల్ని పెంచుతూ ఉన్నాం కదా, లైక్ పళ్ళ మొక్కలు, కూరగాయల మొక్కలు, ఔషధ మొక్కలు. రాత్రి వెన్నెల్లో ఆ రసం అనేది, ఆ రుచి అనేది యాడ్ అవుతుందంట చంద్రుడి వల్ల. సూర్యుడి వల్ల ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. సూర్య కిరణాలు పడడం వలన ఆకుపచ్చని ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా నీరు సహాయంతో ఆహారాన్ని తయారు చేసి ఉంచుతుంది పత్రాల్లో. ఆ పత్రాల నుండి అన్ని చోట్లకి మనం ఇప్పుడు అన్నం తింటే పొట్టని వాడుకుంటాం కదా, పొట్ట నింపుతాము. పొట్ట నుండి తర్వాత వేరే వేరే అవయాలకి వెళ్ళి అది జీర్ణమయ్యి రక్త కణాల్లోకి అన్నిట్లోకి వెళ్ళి మనకు కొంత శక్తి అనేది వస్తుంది. అదేవిధంగా పత్రాలలో ఆహారం తయారయ్యి కొన్ని దుంపలు తింటాం కదా మనం, లైక్ చిలకడ దుంపలని, బంగాళదుంపలని. అంటే ఆహారం అక్కడ దాచుకున్నాయి మొక్కలు. దాచుకుని మళ్ళీ ప్రోజనికి నెక్స్ట్ జనరేషన్ కోసం అని అక్కడ దాచుకుంటే మనం చక్కగా దొంగతనం చేసుకొని మనం తినేస్తాం అనమాట. కొన్ని ఆహారాలేమో ధాన్యపు గింజల్లో దాచుకుంటారు. కొన్ని ఆహారాలు పత్రాల్లో కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ పత్రాలు కూడా తింటాం మనం. క్యాబేజీ లీవ్స్ తింటాం కదా, అలాగే పాలకూర అని, తోటకూర అని చాలా రుచికరంగా ఉంటాయి. ఈ రుచి అంతా చంద్రుడు ఇచ్చాడు. ఆ ఆహారం అంతా కూడా సూర్యుడు వల్ల తయారైపోతుంది. సో ఈ రసాన్ని ఎవరు అంటే నేనే అని చెప్తున్నారు. అంటే మన శరీరానికి ఆహారం కావాలి, ఆహారాన్ని వచ్చేది మొక్కల నుండి. కాబట్టి ఇదంతా మన శరీరాన్ని పోషించేవాడు ఎవరు అంటే భగవానుడు అన్నమాట. సో ఈ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదువు. గామావిశ్య చ భూతాని దారాయమ్యహమోజసా పుష్ణామి చౌషాదిః సర్వః సోమో భూత్వ రసాత్మకః. హరి బోల్. సోమో అంటే చంద్రుడు అన్నమాట. భూత్వ అంటే జీవనము, రసాత్మక అంటే రసాన్ని యాడ్ చేయడం అన్నమాట, రసాన్ని వేయడం. సో గ్రహాలు ఏ గ్రహమైనా నేను అందులోకి వెళ్తాను. చంద్రుడు కూడా ఒక గ్రహమే కాబట్టి చంద్రుల్లోకి వెళ్ళి ఆ రసాన్ని నేను ఇచ్చాను కాబట్టి ఔషధాలు అన్నీ కూడా తయారవుతాయి అని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. సో ఇందులో ఇందాక నేనేం చెప్పానంటే ఆకుపచ్చగా ఉండే పదార్థంతోని ఏం కలుస్తుంది? గాలి కలుస్తుంది, నీరు కూడా కలుస్తుంది అని చెప్పాం. సో ఆకుల్లో అప్పుడు ఆహారం తయారై వెళ్తుంది. ఈ నీరు అనేది ఎక్కడి నుండి వస్తుంది అని వాటర్ సైకిల్ ఇక్కడ చూపించారు. ఇవన్నీ చిన్నప్పుడు మనం చదువుకున్నవే. మళ్ళీ ఒక్కసారి మనం చూద్దాం. ఏంటి అని అంటే, ఇక్కడ ఈ చెరువు ఉందా? ఈ చెరువు కనిపిస్తుంది అందరికీ. ఇందులో చేప కూడా ఉంది, రైట్? సో ఈ చెరువులోంచి నీళ్లు ఏమవుతాయి అంటే వర్షం పడ్డం మూలన చెరువు నిండింది. ఆ తర్వాత ఎండ బాగా, వర్షం పడగానే ఎండ వస్తుంది. మీరు గమనించారా? ఎస్ మాతాజీ. వర్షం పడ్డప్పుడు మన రోడ్లు, ఫుట్పాత్లు అన్ని చెల్లా చెదరుగా చిత్తడుగా ఉంటాయి కదా. ఆ తర్వాత రెండో రోజు, మూడో రోజు హాయిగా ఆ నీరంతా ఏమైపోయింది? ఎవాపరేషన్ అంటారు అనమాట. ఆవిరైపోయి పైన మేఘాల్లాగా ఉంటుంది. ఆవిరైపోయి ఇక్కడ కండెన్స్ అంటే మనం ఎలా చెప్పుకుందామంటే ఇక్కడ ఐస్ గడ్డల్లాగా ఏర్పడి ఉంటాయి అన్నమాట పైన ఆకాశంలో. ఓకే, కండెన్సేషన్. నీరు గడ్డలాగా అయినప్పుడు ఐస్ లాగా అవుతుంది. ఐస్ కరిగితే మళ్ళీ వర్షం లాగా పడుతుంది అనమాట.
ఇక్కడ ప్రెసిపిటేషన్ అని అన్నారు అనమాట. అంటే నెమ్మదిగా ఈ మేఘాలు కరిగి నీరులాగా మళ్ళీ వచ్చేస్తుంది. సో ఈ సైకిల్ వాటర్ సైకిల్ ఇలా జరుగుతూ ఉంది కాబట్టి ఆవిరి మనుషుల ద్వారా మనం నోరు తెరిచి అంటే ఊపిరి పీల్చుకుని ఊపిరి వదులుతాం కదా, అప్పుడు కూడా కొంతవరకు గాలిలోకి నీరు మన శరీరం, మనం ఎక్కువ మాట్లాడినప్పుడు దాహం వేస్తుంది కదా, కథాకీర్తన చేసినప్పుడు కొంచెం దాహం వేస్తుంది. ఏమవుతుందంటే మన ఒంట్లో ఉండే శరీరంలో ఉండే నీరు కూడా ఎవాపరేషన్ ద్వారా బయటికి వెళ్తుంది అనమాట, మొక్కల ద్వారా వెళ్తుంది, మళ్ళీ ఎండ ద్వారా ఈ చెరువుల్లోంచి డైరెక్ట్గా కూడా వెళ్తుంది అన్నమాట. సో ఇన్ని రకాలుగా వెళ్ళి నీరంతా ఇక్కడ చేర్చి ఉంటుంది, మళ్ళీ నెమ్మదిగా అది కరుగుతుంది. ఇప్పుడు ఐస్ మనం డీ ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టామనుకోండి ఏమవుతుంది, కరుగుతుంది కదా, కరిగి నీరు అవుతుంది. ఇంకా ఐస్ బాటిల్, చల్లని బాటిల్ తీసి మనం బయట పెట్టినప్పుడు దాని మీద నీటి చుక్కలు వస్తాయా? ఎస్ మాతాజీ. వస్తాయి. మరి ఆ బాటిల్ కారుతుందా? కారుతుంది మాతాజీ. బాటిల్ ఏం కారదు, బట్ పైన కిందికి వచ్చేస్తాయి. వాటర్ ఏం కారదు బాటిల్లోంచి. మన ఇక్కడ చెప్పడం ఏంటంటే మేఘాల్లో మనకి ఎప్పుడు నీరు కనిపించదు, చాలా అందంగా మేఘాలు ఉన్నాయి కానీ నీరు ఉంటుంది. వాతావరణంలో కూడా ఆవిరి రూపంలో నీరు ఉంటుంది, దాన్ని తేమ అంటారు. వార్తలు చదివేటప్పుడు గాలిలో తేమ అని అంటారు కదా, ఆ తేమంతా వచ్చి చల్లని బాటిల్ మీద పడుతుంది, పడ్డప్పుడు అది నీరులాగా మారుతుంది. సింపుల్ అన్నమాట. ఇదే ఇక్కడ వివరిస్తున్నారు. ఇక్కడ ఉండే తేమంతా ఐసుగడ్డల్లాగా కట్టేసి తర్వాత నెమ్మదిగా నీరులాగా వస్తుందన్నమాట. ఇది ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ మనం చేసి చూసుకోవచ్చు. గాలిలోని తేమ చల్లని పదార్థం ఏదైనా పెట్టినప్పుడు ఆ గాలిలో ఉండే తేమ అంటే నీటి చుక్కలు ఆవిరి రూపంలో ఉండేవి నీరులాగా మారుతుంది, రైట్? సో అందుకనే మనకి చెరువులు ఇవన్నీ కూడా కుంటలు చాలా అవసరం. ఎందుకంటే ఇవన్నీ వర్షాలు తెస్తాయి, వర్షాలు వస్తేనే మొక్కలు ఉంటాయి, మొక్కలు ఉంటేనే మనం ఆహారము తినగలుగుతాం అనమాట. సో ఇక్కడ ఇవన్నీ సేమ్ అదే చూపిస్తున్నారు. ఎలా అంటే ఇక్కడ వెజిటేషన్ అని అన్నారు, అంటే మనకి పంట పొలాలు ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి అనేది ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నారు. ఆహారం ఎలా తయారవుతుంది అని ఇక్కడ నేను చెప్పాను, కార్బన్ డైఆక్సైడ్ అంటే గాలి అని చెప్పాను నేను. అయితే మనమేమో ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వెలుపలికి వదులుతాం, కానీ మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి. ఎంత మంచిగా చేశాడు కదా భగవంతుడు, మనకు వద్దన్నది జంతువులు, మొక్కలు కూడా తీసుకుంటాయి గాలిని, తీసుకొని అవి కార్బన్ డైఆక్సైడ్నే వదులుతాయి. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ ఐటమ్స్ అంటారు. మనం తినే పోషకం అంతా కూడా, మనం తినే ఆహారం ప్రతి దాంట్లో కూడా కార్బన్ అనే పదార్థము ఉంటుంది. కార్బన్తోనే షుగర్ చేయబడుతుంది. ఇంకా ఏమంటారు, కార్బోహైడ్రేట్స్ అంటారు కదా, ధాన్యం కానీ దుంపలు కానీ ఇవన్నీ కూడా చేయబడతాయి అన్నమాట. సో ఈ వెజిటబుల్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆ గ్రీన్ పదార్థం క్లోరోఫిల్ అంటారు, ఇవి రెండు కలిసి ప్లస్ వాటర్ కలిస్తేనే ఆహార పదార్థం అనేది తయారవుతుంది అని చెప్తారు. సో ఇదంతా కూడా వాటర్ సైకిల్ని ఇక్కడ మళ్ళీ ఎర్త్లో ఏమేమి ఉన్నాయి అని ఇక్కడ చూపిస్తున్నారనమాట. నీటి కింద ఉండేది సెడిమెంట్. సో ఇవన్నీ కూడా వెళ్తే మనం సైన్స్లోకి వెళ్ళిపోతాము. సో మామూలుగా మనం ఇక్కడ కార్బన్ సైకిల్ చాలా బాగా, కార్బన్ ఫిక్సేషన్ చాలా ఇంపార్టెంట్. గాలిలో ఉంటుంది ఇది కార్బన్ డైఆక్సైడ్, అది తీసుకొచ్చి మొక్కల్లో ఫిక్స్ అయిపోతుంది, ఫిక్స్ అయితేనే ఆహారం తయారవుతుంది అనమాట. అర్థమవుతుందా మీకు? ఇవన్నీ తయారవ్వాలంటే సూర్యరశ్మి కంపల్సరీ కావాలన్నమాట. అంటే కార్బన్ గాలిలో ఉంటుంది, సూర్యరశ్మితో హెల్ప్తో ఇక్కడ ఆకుపచ్చని పదార్థము ప్లస్ వాటర్ తీసుకొని ఆహారాన్ని తయారు చేస్తుంది. ఈ ఆహారమే ఇక్కడ వెజిటేషన్ అన్నారనమాట. వాళ్ళు వాడుకోవడమే కాకుండా ఇంకా మనం కూడా వాడుకుంటాం, మొక్కలు ఇచ్చే ఆహారము మనం కూడా వాడుకుంటాం. సో లైఫ్లో ఈ కార్బన్ సైకిల్ ఒకటి, వాటర్ సైకిల్ ఒకటి చాలా చాలా
ఇంపార్టెంట్. అంటే భగవంతుడు ఎంత సైన్స్ పెట్టాడో చూసారా? ఇవన్నీ మనం అతనికి తెలిసిన విషయాలే, వేదాల్లో ఉండే విషయాలే. దాని యొక్క సమ్మరీ ఒక 5, 6 పాయింట్లు తీసుకొని దాన్ని సైన్స్ అన్నాం మనం. సామాన్య శాస్త్రం అంటారు. అది నేర్చుకొని పీహెచ్‌డీ గడించేసి ఓహ్! ఐయామ్ ఎ డాక్టరేట్ అని అనుకుంటాం. భగవంతుడే మరి చేశారు కదా ఇవన్నీ. భగవంతుడు ఇట్ ఈస్ నేచర్. భగవంతుడిని ఏమనాలి మనం? మోర్ దెన్ డాక్టరేట్ కదా! హరే కృష్ణ. పోషించువాడే భగవంతుడు. అది. ఇక్కడ చూడండి ఆహారము తయారవుతుంది. ఇక్కడ మన పొట్ట ఇక్కడ మండుతుంది ఆకలితోని. సో, ఈ జఠరాగ్ని అని చూపిస్తున్నాడు. ఈ జఠరాగ్ని ఉంటే గాని ఆహారం మనకి జీర్ణం అవ్వదు. ఎన్నో రకాల ఆహారాలు తినేస్తాం గదా మనం. ఇక్కడ రకరకాలు చూపిస్తున్నారు. ఏంటి అంటే ప్రాణుల దేహం నందలి జఠరాగ్నిని నేనే. అవును, మన శరీరం వేడిగా లేదు అనంటే అర్థమేంటి? రక్త ప్రసరణ సరిగ్గా లేదు. టెంపరేచర్ మోడరేట్ టెంపరేచర్. మన టెంపరేచర్ ఏంటి? బాడీ టెంపరేచరు 98 degrees Fahrenheit అని అంటాం కదా. 96 కాదు కానీ 97, 98 వరకు ఉండొచ్చు. 100 వచ్చిందంటే జ్వరం వచ్చింది అంటాము. 102 అంటే ఇంకా ఎక్కువ జ్వరం వచ్చింది, 103 జ్వరం వచ్చింది అని అంటారనమాట. సో అలా అది ఆ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేసేవారు ఎవరు అంటే భగవంతుడే. సో లోపలికి ఏవైనా క్రిమి కీటకాలు వెళ్ళిపోయినప్పుడు ఈ జఠరాగ్ని అనేది కొంత పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ఆ క్రిములు కూడా మన ఆహారాన్ని అంతా తినేస్తున్నాయి. అవి కూడా శ్వాసక్రియ చేస్తూ ఉంటాయి. వాళ్ళల్లో కూడా జీర్ణక్రియ జరుగుతుంది. అందుచేత జ్వరం వస్తుందన్నమాట. సో ప్రాణుల దేహం అందరి జఠరాగ్ని నేనే అంటున్నాడు భగవంతుడు. ప్రాణపాన వాయువులతో కూడి నేను 4 విధములైన ఆహారాలను పచనము చేయుచున్నాను. పచనం అంటే ఏంటి? డైజెషన్ అన్నమాట. ఇక్కడ బాగా మర్దన అంటే ఈ పొట్టలో ఏమవుతుందంటే బాగా చిలుకుతుంది ఫుడ్ అంతా. వేడి ఉంటుంది. వేడితో పాటు మనము అన్నం వండేటప్పుడు వేడిగా గంజి ఉంటుంది కదా, గంజిలో ఎలా ఉడుకుతూ ఉంటాయి కదా బియ్యము, అదే విధంగా వేడిలో మన పొట్టలో బాగా ఆమ్లాలు కూడా ఉంటాయి. అన్ని రకాల పదార్థాలు. ఎన్ని రకాల పదార్థాలు? నమిలేవి, చీకేవి, త్రాగేవి, నాకేవి. ఇన్ని రకాల పదార్థాలు మనం తింటూనే ఉన్నాం. సో ఆ పదార్థాలన్నీ కూడా చిన్న చిన్న భాగాలుగా చేసి అన్ని ఆమ్లాలతోని వేడితోని కరిగించి చక్కగా మన పేగుల్లోకి పంపిస్తాడు. అదంతా కూడా నేనే అని చెప్తున్నాడు. అంటే మన శరీర పోషకుడు కూడా దేవుడే అని చెప్తున్నారు. సో ఆత్మ మరియు శరీరముల పోషకుడు. ఏ విధంగా అంటే సర్వస్య చాహం హృది సన్నివిష్ణో మత్తా స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. సో నేను ప్రతి ఒక్కడి హృదయంలో ఆసీనుడై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరుపు కలుగుతున్నాయి. వేదాలన్నింటి ద్వారా నేనే తెలియదగిన వాడను. నిజానికి నేనే వేదాంతకర్తను. నేనే వేదాలను ఎరిగిన వాడను. సో భగవంతుడే అన్నీ అని చెప్పేస్తున్నారు. చూడండి అన్ని జీవుల్లో, ఇక్కడ ఎన్ని జీవులు, చాలా జీవులు కనిపిస్తున్నాయి. ఇక్కడ అన్ని పక్షులు, కింద ఉండే మృగాలు, ఇవి మనిషి, అన్నిట్లో కూడా భగవంతుడు ఉన్నాడు. హీ సీటెడ్ ఇన్ అవర్ హార్ట్, రైట్? సో నేను ప్రతి ఒక్కడి హృదయంలో ఆసీనుడై ఉన్నాను. ఆయన నుండే మనకు వస్తుంది జ్ఞాపక శక్తి. ఆయన నుండే మనకు వస్తుంది జ్ఞానం అంటే నాలెడ్జ్. మరుపు, కొన్ని మర్చిపోవాల్సిన విషయాలు మర్చిపోవాలి. మనం మర్చిపోలేదనుకోండి చాలా ఇబ్బందుల్లో పడతాం. ముఖ్యంగా పూర్వజన్మ అనేది మనకు అస్సలు గుర్తుండదు. అదే భగవంతుడికి అర్జునుడితో చెప్తాడు, పూర్వం నేనున్నాను, నువ్వు ఉన్నావు, వీళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నాం, మళ్ళీ భవిష్యత్తులో కూడా ఉంటాం. మీరు మర్చిపోయారు, నాకు గుర్తుంది అని. సో ఆ మరపు, జ్ఞానము, జ్ఞాపక శక్తి ఆయనే కలిగిస్తున్నాడు. భోజనం ఆయనే పెడుతున్నాడు. భోజనం ఆయనే డైజెషన్ చేయిస్తున్నారు. సో వేదాలన్నిటి ద్వారా నేను అంటే అన్ని వేదాలు వెతికితే కృష్ణుడి గురించే చెప్పుకోవడం జరుగుతుంది. అది రాసింది ఎవరు అంటే
నేనే రాశాను అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో నెక్స్ట్ 15.15 చాలా ఇంపార్టెంట్. ఆ శ్లోకం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎసెన్స్ ఇన్ 3 వర్సెస్, 3 శ్లోకాల్లో సారాంశం. సో ఇవి మీరు చదవండి, జీవరాశులు ఏమంటున్నారో చూద్దాం. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ. ద్వవిమౌ పురుషౌ లోకే క్షరాష్టక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కోటిస్థోక్షర ఉచ్యతే. హరే కృష్ణ. హరిబోల్. క్షరులు అక్షరులు అనే 2 తరగతుల జీవులు ఉన్నారు. భౌతిక జగత్తులో ప్రతి జీవుడు క్షరుడుగా కాగా, ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి జీవుడు అక్షరునిగా పిలువబడతాడు. చూడండి, ఇక్కడ ఆధ్యాత్మిక జీవనం, ఇక్కడ భగవంతుడి చుట్టూ ఉండేది అక్షర బ్రహ్మ అంటారు. మీరు ఎక్కడైనా విన్నారా? అక్షర బ్రహ్మ అంటే భగవంతుడు అజుడు. అంటే ఎలా మేనిఫెస్ట్ అవుతారు, ఎలా ఉంటారు, ఏంటి అనేది మనం ఏమీ చెప్పలేము. ఎప్పటికీ ఈజ్ ఇటర్నల్ అనమాట. సో అక్షర బ్రహ్మ అంటే ఎప్పటికీ ఉండేది. ఈ యుగము ఆ యుగము అని ఏమీ లేదు. జననం ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు, మరణం అనేది ఉండదు, జననం అనేది ఉండదు. అక్షరులు. సో భగవంతుడు సమానంగా ఇటువంటి భక్తి చేస్తే వీళ్ళందరూ కూడా అక్షరులే. వీళ్ళందరూ కూడా అక్షరులే. క్షరులు అంటే మనం దేహదారులం అనమాట, బద్ధజీవులం అంటే ఇక్కడ ఉండేవాళ్ళు వీళ్ళందరూ మనం అనమాట. ఇది క్షరులం. ఓకే, సో 2 తరగతుల జీవులు ఉన్నారు అని. భౌతిక జగత్తులో ప్రతి జీవుడు క్షరుడే అంటే దేహదారి అన్నమాట. కాగా ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి జీవుడు అక్షరునిగా పిలువబడతాడు. మనం భగవంతుడు చెప్పిన అన్నీ మనం చేసినట్లయితే చక్కగా మనం కూడా కృష్ణుడు లాగా 4 చతుర్భుజ ఆకారాన్ని మనకిచ్చి పరమహంసలు వచ్చి చక్కగా విష్ణులోకం నుండి దేవదూతలు వచ్చి మనని ఇక్కడికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు మనం అందరం ఒకేలాగా ఉంటాం. ఆడ మగ పెద్దగా ఏమీ తేడా ఉండదు. అందరూ అక్షరులే. అందరూ కూడా భగవంతుడిని సేవించేవారే అక్కడ ఉంటారు. అది భగవంతుడు చెప్తేది. ఇక్కడ చూడండి, ఇది ఎన్ని తిన్నా సరిపోవట్లేదు. జీవరాశులు పతనం చెందేవారు క్షరులు. స్వతంత్రంగా భోగించాలనే కోరిక ఎన్నటికీ భౌతిక ప్రపంచంలోనే ఉంటారు. చూడండి, ఇటువంటి వాళ్ళు అనమాట. ఎప్పుడు చూడు ప్రొద్దున లేస్తే ఏం తిందామా, ఎలా తిందామా, ఏది తింటే రుచి ఉంటుంది అని ఆలోచించేవాడు ఎప్పుడు ఇక్కడ ఇదే ప్రపంచంలో దొరుకుతూనే ఉంటాడు, జనన మరణ చక్రంలో అన్నమాట. అదే మనము పతనం చెందని వారు ఎలా ఉంటారు? వీళ్ళందరూ కూడా అక్షరులు. ఎల్లప్పుడూ కృష్ణుడితో ఉండాలనే కోరిక. ఎన్నడూ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని విడిచిపెట్టరన్నమాట. అంటే మనం భౌతిక ప్రపంచానికి వచ్చినా సరే ఇది ఒక ఆధ్యాత్మిక లోకం, చెట్టు తిరిగి ఉన్నది అంతే, అక్కడ ఇక్కడ సేమ్ ఇలాగే ఉంటుంది అని మనం అర్థం చేసుకున్నప్పుడు మనమందరం కూడా అక్షరులు అయ్యే అవకాశము ఉంది. హరే కృష్ణ. దేవాది దేవుడు ఇక్కడ ఈ ఇరువురు గాక మూడు లోకములందు ప్రవేశించే వాటిని భరించు సాక్షాత్ అవ్యయ ప్రభువును పరమాత్ముడు అగు ఉత్తమ పురుషుడు కలడు. సో మనము రకరకాల లోకాలని మనం చెప్పుకున్నాం కదా. సో ఈ ఉత్తమ పురుషుడు ఎవరు అంటే భగవానుడు. అన్ని లోకాలకి ఆయన వెళ్ళగలుగుతాడు కదా. భూ ప్రపంచంలో భగవానుడు ఉన్నాడు, క్రింద లోకాల్లో ఉంటాడు, పై లోకాల్లో కూడా ఉంటాడు అన్నమాట. ఆయనే ఉత్తమ పురుషుడు అని చెప్తున్నారు. ఇది చదవండి శ్లోకం. శ్రావణి మాతాజీ. హరే కృష్ణ. చదవండి. శ్రావణి మాతాజీ. ఓకే, మనీషా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఉత్తమ పురుషస్వన్యః పరమాత్మేతు దాహృతిః యోలో కత్రయామావిశ్యం బిభర్త్య వ్య ఈశ్వరః. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇరువురే గాక మూడవ లోకములందు ప్రవేశించే వాటిని భరించు సాక్షాత్ అవ్యయ ప్రభువును పరమాత్ముడు ఉత్తమ పురుషుడు కలడు. ఇక్కడ దేవాది దేవుడు ఏమంటున్నారు? అక్షర పురుషులకు అతీతుడను ఉత్తమోత్తముడను అగుటచే నేను జగమందు
మరియు వేదములందు పురుషోత్తముగా ప్రసిద్ధి నొందితిని. అంటే ఇప్పుడు అక్షరులు క్షరులు ఇద్దరు జీవులు ఇద్దరు అని చెప్పారు. కానీ మూడవ అతను ఎవరు అని అంటే కృష్ణ పరమాత్ముడు, పురుషోత్తముడు మూడవది అని చెప్తున్నారు. సో ఇది చదవండి. యస్మాక్షరం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యస్మాత్తరక్షరామతీతోహమాక్షరాదాపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రదీతః పురుషోత్తమః. హరి బోల్ మాతాజీ. సో ఇక్కడ అక్షరాలే కాకుండా అతీతమైన అతను ఎవరు ఉత్తముడు అంటే వేదములందు పురుషోత్తముగా ప్రసిద్ధి నొందితిని అని చెప్పి. సో నా భక్తుడు ఏమంటున్నాడు, ఓ భరత, సంశయరహితంగా నన్ను పురుషోత్తముడని తెలియగలిగిన వాడు, సర్వము నెరిగినవాడు. అందుచే అతడు నా సంపూర్ణమగు భక్తియుక్త సేవలో నిమగ్నుడవును. సో వీళ్ళందరూ చూడండి చక్కగా తెల్లవారి అన్ని అయిపోయిన నగర సంకీర్తన చేస్తూ ఉన్నారు అనమాట. బాగా భజన కీర్తన అవి చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరు అని అంటే ఎవరు వీళ్ళందరూ? సంపూర్ణమగు భక్తియుక్త సేవలో వీళ్ళు నిమగ్నమై ఉన్నారనమాట. ఓకే, ఇది చదవండి. చాలా యో మామేవ మనమసమూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఓ భారత, సంశయరహితంగా అంటే నో డౌట్స్, అస్సలు ఎటువంటి సంశయం పెట్టుకోవద్దు. నన్ను పురుషోత్తముడని తెలియదగిన వాడే, సర్వము నెరిగినవాడు. సో ఎప్పుడైతే మనం దేవాది దేవుడే పురుషోత్తముడు అని తెలుసుకున్నామో అన్నీ తెలిసిపోతాయి మనకి, అన్ని వేదాలు తెలిసినట్లే అని చెప్తున్నా. అందుకే అతడు నా సంపూర్ణ భక్తియుక్త సేవలో నిమగ్నుడగును. రైట్. సో పురుషోత్తముడు అని తెలుసుకున్నాము, ఎండ్ వచ్చేసింది. సో పురుషోత్తమ యోగము పరమ పురుషుని యోగ జ్ఞానము. నెక్స్ట్ చదవండి. ఇంకా హరే కృష్ణ మాతాజీ, హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి. చదవాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఓకే, శ్రావణి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సమీక్ష పురుషోత్తమ యోగం. పరమ పురుషుని యోగ జ్ఞానము. హెచ్ హోమ్ ఆర్ హోటల్, ఇల్లు లేదా వాకిలి. వాస్తవికత ప్రతిబింబం నుండి ముక్తి పొందుట. మాతాజీ ఓ కూడా చదవాలా? చదవండి, అన్ని చదివేసి. ఓ ఆన్ అండ్ ఆన్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్, మళ్ళీ మళ్ళీ. ఆధ్యాత్మిక ప్రపంచం, భౌతిక ప్రపంచం, పునర్జన్మ వలయం. ఎం మెయింటైనర్ ఆఫ్ బాడీ మైండ్ సోల్, శరీరం మనసు ఆత్మలను పోషించువాడు. కృష్ణుడే రక్షకుడు మరియు పోషకుడు. ఈ ఎసెన్స్ ఇన్ 3 verses, 3 శ్లోకాల్లో సారాంశం. పతనము చెందినవారు దేవాది దేవుడు. చెందేవారు చెందనివారు దేవాది దేవుడు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. సో పతనము చెందేవారిని ఏమన్నాం మనం? క్షరాల అక్షరాల? క్షరాలు. వాళ్ళు క్షరాలు అన్నమాట. దేహం ఉండేవాళ్ళు, ఎప్పుడు కోరికలతోని ఇక్కడే దొరలేవాళ్ళు, పతనంకి గురి అవుతారు. పతనము చెందని వారెవరు? అక్షరులు. సో బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోవడం. అక్షర బ్రహ్మ అంటే దేవాతి దేవుడు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై, గురు మహారాజ్కి జై. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్. థ్యాంక్ యూ మాతాజీ, ధన్యవాद. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, ఇంకా మనం చెప్పుకోవాలంటే ఇంకా 1 hour కూడా చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది. పురుషోత్తమ 20 శ్లోకాలే ఉన్నాయి కాబట్టి
ఏదో తొందరగా అయిందనిపిస్తుంది. కానీ చాలా చాలా మధురమైన ఘట్టాలు ఇందులో ఉంటాయి అన్నమాట. భగవంతుడు ఎన్ని ఛాన్స్‌లంటే మన ఇంటికొచ్చేయి, మన ఇంటికొచ్చేయి అని చెప్తున్నారు. హరే కృష్ణ. సో, దీన్ని కూడా మనం వైకుంఠం అనుకోవాలి భూలోకం కూడా. ఎలా అంటే మన టైమ్ టేబుల్ అలా ఫిక్స్ చేసుకోవాలి. తెల్లవారి 3:30కి లేవడం, మంగళారతి చేసుకోవడం, భోగా ప్రిపేర్ చేయడము, పుస్తకాల్లో రాసుకోవడము, పుస్తకాలు చదువుకోవడము, ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ మంగళారతి, ఈవినింగ్ మళ్ళీ సంధ్య ఆరతి చేసుకోవడం, మళ్ళీ భోగా పెట్టడం. తొందరగా లేస్తే ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిపోయాక మనకి శాంతిగా నిద్ర వస్తుంది. మళ్ళీ తెల్లవారి ఇలా ఒక టైం టేబుల్ అంటూ మనం ఫిక్స్ చేసుకొని మధ్యలో 2-3 గంటలు మన సరుకులు తెచ్చుకోవడానికి, మన పర్సనల్ కూడా మనకు కొన్ని ఉంటాయి కదా, అవి చేసుకోవచ్చు. అసలు చేసుకోవద్దని విద్యుక్త ధర్మాన్ని మనం వదలలేం కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఏదైనా షాప్కి వెళ్ళాలన్నా మధ్యలో యూజ్ చేసుకోవచ్చు. కానీ తెల్లవారి అన్నీ ముగించుకుంటే కనుక చాలా చాలా మంచిదన్నమాట. అది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో హరే మనం కృష్ణ మాతాజీ దండోత్తరం. సో మీరందరూ కూడా దయచేసి రేపు ఎల్లుండి టైంకి రండి. 11 బిఫోర్ వచ్చినా సంతోషమే. ఎందుకంటే రేపు ఎల్లుండి నేను ఒక పెళ్ళి అటెండ్ చేయాలి, మన డివోటీస్ పెళ్ళి అనమాట. సో మీరు నన్ను వదిలితే తొందరగా నేను రెడీ అయ్యి 12-12:30 కన్నా బయలుదేరడానికి ప్రయత్నం చేస్తాను. రావడానికి ప్రయత్నం చేయండి. అంటే మరీ 7 or 8 మెంబర్స్ ఉంటున్నారు 11 o'clockకి. సో అందుకే ఒక్కోసారి 11, 11:10 అవుతుంది.